దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 6వ తేదీ సెప్టెంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నేను ప్రేమించి మీతో చెప్తున్న అద్భుతమైన వాగ్దానం. తన సన్నిధిని ప్రకాశింపచేసి కరుణించునుగాక. తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25వ వచనం. పూర్తి వచనము, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. ఇది వాక్యము. అయితే మనము దీన్ని అహరోను ఆశీర్వాదము అంటే ఇక్కడ మనము ఒక పాయింట్ నేర్చుకున్నాం. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు సెలవిచ్చును. ఎలా సెలవిచ్చాడు యెహోవా? మనం చూసినప్పుడు మోషేకు చెప్తున్నాడు అనమాట, అహరోనుతోనూ అతని కుమారులతోనూ మీరు ఇశ్రాయేలీయులను ఏ విధంగా దీవించాలి అని చెప్తూ, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. రెండో పాయింట్, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. మూడో పాయింట్, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానము కలుగచేయుగాక. ఈ మూడు ఆశీర్వాదాల్లో మనము కామన్ పాయింట్ ఏం చూడగలుగుతున్నాము? ఇక్కడ మనం చూసినప్పుడు మొట్టమొదటిది, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. అంటే ఆశీర్వాదము వస్తేనే సరిపోదు, దాన్ని కాపాడుకోవాలి. అంటే చాలాసార్లు మనకి వస్తుంది, డబ్బులు రావట్లేదని చెప్పట్లేదు, కానీ అది నిలబడటం లేదు. అంటే దేవుడు ఇస్తుంది నిలబడాలి అంటే మొట్టమొదట దేవుణ్ణి నీ కష్టంలో, కష్ట ఆర్జితంలో పాలిభాగస్తుని చేయాలి. రెండో పాయింట్ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం, తన సన్నిధిని ప్రకాశింపచేసి కరుణించు. అంటే మొట్టమొదటిది కాపాడుట, రెండవది కనికరము చూపుట, మూడో పాయింట్ సమాధానము కలుగు చేయుట. కనుక మొట్టమొదటిది కాపుదల, రెండవది కనికరము, జాలి, దయ, మూడవది సమాధానము. ఈ మూడు ఆశీర్వాదాలు ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఇది నేర్చుకునే ముందు ఇంగ్లీష్ వెర్షన్ మనము చూసినప్పుడు చాలా చక్కగా వాళ్ళంతా రాశారు. అయితే మనము చూసినప్పుడు న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్, Numbers chapter 6 verses 25. The Lord makes his face shine on you and be gracious to you. అంటే దేవుని యొక్క వెలుగు నీ మీద, ఆయన ముఖ కాంతి. ఇది ఈరోజు మనము నేర్చుకుంటున్న వాక్య ధ్యానం. అయితే మనము ఏ విధముగా నేర్చుకోవచ్చు? మొట్టమొదట ఎప్పుడు కూడా దేవుని యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది అంటే మనము ఈరోజు సబ్జెక్ట్ వైజ్ నేర్చుకుంటుంటే ఒకే మాట, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. అప్పుడు దేవుడు వెలుగు కలుగునుగాక అని పలికాడు. అంటే దేవుడు ఆ నిరాకారమైన భూమిని, శూన్యమైన భూమిని, అంధకారంతో నింపబడి ఉన్న భూమి వైపు ఆయన చూచినప్పుడు అక్కడ వెలుగు కలిగినట్లు మనం చూస్తున్నాం. అంటే వెలుగు అన్న వెంటనే దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. కనుక దేవుడు నీ వైపు తిరుగుట నీకు వెలుగు కలుగుతుంది. దేవుని వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. ఈరోజు మనము నేర్చుకుంటున్న ఈ వాక్యము సారాంశం ఏంటంటే, దావీదు చెప్తున్నాడు, యెహోవా నాకు వెలుగు, రక్షణ.
అంటే నన్ను కాపాడేవాడు, నాకు వెలుగునిచ్చేవాడు ఆయన. కనుక చీకటిలో గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను అని చెప్పి, ఇక్కడ నేను ఎవరికి భయపడతాను అని చెప్పి కీర్తన 27:1 చెప్పుతూ, ద లార్డ్ ఈజ్ లైట్ అండ్ సాల్వేషన్ అంటు మీ. అంటే తనకి వ్యతిరేకముగా ఎంతమంది ఉన్నా కూడా దేవుడు నా పక్షమున ఉండగా నాకు ఎవ్వడూ ఏమీ చేయలేడు అన్న తాత్పర్యము. అదే విధముగా కీర్తన 44:3 దావీదు చెప్తున్నాడు, వారు తమ ఖడ్గము చేత కానీ వారి బలము చేత కానీ ఏ ఒక్కరికి విజయము సంభవించదు, కానీ నీవు వారిని కటాక్షము చూపించి నీ ముఖ కాంతి చేత విజయమునిచ్చున్నావు. అంటే మనం చూసాం, దేవుడి యొక్క ముఖ కాంతిలో విజయం ఉంది, దేవుని యొక్క ముఖ కాంతిలో రక్షణ ఉంది, దేవుని యొక్క ముఖ కాంతిలో సమస్తము ఉంది. మరి ఆయన విరోధి అయితే అని చెప్పుతూ దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి ఏ విధముగా దూరం చేయబడితే, కీర్తన 34:16 మనం చూసినప్పుడు, చెడ్డ కార్యములు చేయువారి జ్ఞాపకము భూమి నుండి కొట్టివేయటకు సన్నిధి, దేవుని యొక్క సన్నిధి వారికి విరోధముగా. అదే విధముగా లేవియకాండము 17:10 చూసినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబములలోనేమి పరదేశులలోనేమి ఎవడు రక్తముతో తినినను వానిని నేను విముఖుడినై జనుల నుండి కొట్టివేస్తాను. అంటే దేవునికి ఇష్టమైన కార్యము చేసే వారి వైపు దేవుని ముఖ కాంతి తిరుగుతుంది. ఎప్పుడైతే ఆయన తన ముఖమును మరుగుపరుచుకుంటాడో జీవకోటి చెడిపోతుందని ఆయన తన ముఖముకు, అంటే చాలాసార్లు ముఖం కూడా చూడడానికి ఇష్టపడం కదా మనము. అంటే మనం ఒక్క చోటే ఉన్నా ఎక్కడ వాళ్ళు ఎదురు బెదురు అవుతారో అని, మళ్ళా వాళ్ళ ముఖం చూడాల్సి వస్తుందని మనిషిమైన మనకే ఇంత పట్టుదల ఉంటే కనీసం చెప్తాం, జన్మలో కూడా నీ ముఖం చూడను, ఐ డోంట్ వాంట్ టు సీ హిస్ ఫేస్ అగైన్ అని అంటాము. అంత కోపంతో చెప్తాము. ఎలా చెప్తామంటే మన డైలాగులు నిజంగా అది చచ్చినా కూడా నీ మొహం చూడను రా నేను అని. మరి ఇక్కడ దేవుని యొక్క ముఖ కాంతిని మీద ప్రకాశించాలంటే యోబు గారు అంటారు, యోబు గ్రంథము 13:24, నీ వేళ నీ ముఖమును మరుగు చేసుకుంటేవి, నన్ను ఎందుకు నీకు పగవాని గాయించున్నావు అని చెప్పుతూ మొరపెట్టుకుంటున్నట్లు మనము చూస్తున్నాం. ఇవే వాక్య భాగాలు ప్రభునందు ప్రియులారా. ఆ యొక్క మోషే ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తూ ఏమంటున్నాడు, నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనుచు, నేను వారికి విడిచి విరోధినగుదును. కనుక ఎప్పుడైతే దేవుడు తన ముఖమును మరుగు చేసుకుంటాడో, తన ముఖ కాంతిని తీసివేస్తాడో, తన దయాదాక్షిణ్యాలను తీసివేస్తాడో, విస్తారమైన కీడు ఆపదలు మాత్రమే కాకుండా క్షీణించి పోవుటయు, దేవుడు మన మధ్య లేనందుకే కదా ఈ కీడులన్నీ అని చెప్పి అక్కడ వారికి ఆ హితోపదేశము చేసినట్లు మనము చూస్తున్నాం. కనుక ఈరోజు దేవుని ముఖ కాంతిలో మనము చూసినప్పుడు ఆ యొక్క నిర్గమకాండము 34:19 నుంచి మనం చూసినప్పుడు, దేవుని సన్నిధిలో మోషే రాత్రింబగలు గలుపుటను బట్టి దేవుని ముఖ కాంతికి అతని ముఖము చర్మము ప్రకాశించినందున ఇశ్రాయేలులు అతని చూడలేకపోయినందున అతని ముఖము మీద ముసుగు వేసుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇది ఇంతకు మించిన వాక్య భావాలు రూపాంతర కొండపైన ఎప్పుడైతే దేవుని ముఖ కాంతి యేసు క్రీస్తు ప్రభుల వారు రూపాంతరం చెందారో, అక్కడికి మోషే ఏలియాలు వచ్చినప్పుడు ఆ ముఖము ప్రకాశమానమైన సూర్యుని ప్రతిబింబము వలె. అంటే ఏ విధముగా ఈ సన్ఫ్లవర్ ఉంటుంది కదా, పొద్దుతిరుగుడు పువ్వు, ఆ యొక్క సూర్యుడి వైపు ఉన్నంతసేపు ఆ యొక్క పుష్పము చక్కగా నిలబడి ఉంటుంది. సూర్యుడు అస్తమించేటప్పటికి అది అటుపక్కన వాలిపోయినట్లు
ఈ రోజున జీవకోటి మొత్తము ఆ నీతి సూర్యుని వెలుగు కొరకు ఎదురు చూస్తున్నట్లు, అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము యేసు క్రీస్తు ప్రభువుల వారి కోసము రాస్తూ దేవుని యొక్క మహిమ ఆయన మీద ప్రకాశించుచున్నందున వల్ల అని చెబుతూ, ఇంకా దేవుని మందిరము యెహోవా తేజో మహిమ నిలిచినందువల్ల అని అనేక చోట్ల మనము చూడగలుగుతున్నాం ప్రభునందు పిల్లరా. అయితే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయనందున అంధకారంలో వెలుగు, అంటే ఈ రోజు నీ జీవితంలో అంధకారము ఉంది అంటే దేవుని దగ్గరికి రండి అని ఎందుకు అంటున్నామంటే, దేవుని నమ్ముకుంటే కష్టము కాదు రాదు కాదు, ఏంటి అని అంటే నీ ప్రతి కష్టములో దేవుని వెలుగు, దేవుని మహిమ, ఆయన నీతో సహకారిగా, నీ పాలి భాగస్తునిగా, ముఖ్యంగా ఆర్థికంగా అప్పులు 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 అంటున్నారు, బిడ్డలు సమస్యలు అంటున్నారు. ఈ రోజున దేవుణ్ణి నీకు ఆయన ముఖ కాంతి ప్రకాశించుటకు నీవు ఏమి చేశావు, ఏ స్టెప్స్ నువ్వు తీసుకున్నావు దేవుని నీ వైపు తిప్పుకొనుటకు, అంటే ఆయన తన ముఖము వారి తట్టు చూడగా అని ఎప్పుడైతే వారు దేవుని తట్టు తమ ముఖములు తిప్పుకొనగా వారు ఎన్నడూను సిగ్గు లజ్జనందకపోయేది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిచ్చినప్పుడు, కనుక ప్రభువునందు ప్రియులరా, ఈ రోజున మనము చూసినప్పుడు దానియేలు ప్రార్థన చేస్తూ శిథిలావస్థకి వెళ్ళిపోయినటువంటి ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ఈ రోజు నా జీవితంలో మా బేస్మెంట్ లో అలుముకున్న ఆ చీకటి విషయంలో యెహోవా నీ వెలుగు కలుగును గాక. ఎంత కాలం నీ మందిరమును చీకటిలో ఉంచుతావు, ఎంత కాలం నీ సేవకుని చీకటిలో ఉంచుతావు అని చెప్పి దివారాత్రులు let me shine for you God, let the light of the God, the rising of the God shine on me అని చెప్పి మనము చెప్పినప్పుడు, ఆయన సన్నిధిని మీద ప్రకాశించినప్పుడు అప్పటి వరకు ముఖాలు తిప్పుకున్న ఒక్కొక్కరు తిరిగి నీ యొద్దకు వస్తారు. ఎందుకంటే యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు. లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు ఇచ్చినది, చూడుము చుట్టూ భూమిని చీకటి కమ్ముకొంచున్నది అని ఆ రోజున ఇశ్రాయేలీయుల కొరకు యెషయా ప్రవక్త చెప్పింది. ఇక్కడ దానియేలు 9వ అధ్యాయం 17వ వచనంలో ఏ విధముగా నీ ముఖ ప్రకాశము రానిము అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్న ప్రతి వచనాలు దేవుని యొక్క కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఒంటరిగా మిగిలిపోయేవా, అయితే నేను 1000 మందిగా మార్చుటకు, ఎన్నిక లేక వదిలిపడేసరా గొప్ప జనముగా చేయటకు. ఇక్కడ కీర్తన 119 135లో భక్తుడు తన యొక్క ధర్మశాస్త్రము గురించి, దేవుని శాస్త్రముల గురించి, ఆజ్ఞల గురించి, కట్టడల గురించి చెప్పుతూ నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేయము, నీ ఆజ్ఞలు నాకు బోధించు. ఎప్పుడైతే నీవు నడవవలసిన త్రోవ మీద ఆయన వెలుగు ప్రకాశిస్తుందో యోబు గ్రంథంలో చెప్తాడు, నీవు యోచన చేయగా వెలుగు కలుగును, నీ యోచనలు స్థిరపరచబడు. అంటే ఆయన రాజ్యమును నీతిని వెతుకుచు, నీ ఆలోచనలన్నింటిలో దేవుణ్ణి ముందు పెట్టుచు ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో, మనము కీర్తనలు చూసినప్పుడు ప్రభునందు ప్రేర 1 2 ఎన్నని చెప్పాలి. కీర్తన 67:2 అంటున్నాడు, దేవుడు మమ్మను కరుణించి ఆశీర్వదించుగాక, తన ముఖ కాంతి. ఎప్పుడైతే దేవుడు నీ తట్టు తిరిగిపోయాడో, నీ పక్కన 1000 మంది పడ్డాను, నీ కుడి పక్కన 10,000 మంది కొను, నీకు విరోధముగా గుంపు కూడినను, దేవుడు నీ పక్షమున ఉంటుండగా. కనుక కీర్తన 31:15 మనందరికీ తెలుసు, నా కాలగతులు నీ వశములో ఉన్నవి, కనుక దేవా నీ సేవకుని మీద నీ ముఖ కాంతి ప్రకాశింపచేసి
చూసి నన్ను కరుణించుము, నన్ను కాపాడుము, నా మీద సమాధానము ప్రకటించుమని మనము కీర్తన 80 చూసినప్పుడు ప్రభునందు ప్రియరా మారు ఈ వాక్యాలు రాయబడుతున్నట్టు 3వ వచనంలో దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించు. ఎప్పుడైతే చెరలో నువ్వు ఉంటావో, బంధకాల్లో నువ్వు ఉంటావో, ఎప్పుడైతే చీకటిలో నువ్వు ఉండిపోతావో, దేవుని వెలుగు ప్రకాశించినప్పుడు, అక్కడ తేజోమానమైన దేవదూత ప్రకాశించినప్పుడు, ఆయన ముఖ కాంతి ప్రకాశింపచేసినప్పుడు రక్షణ పొందుటకు కారణమవుతుంది అని అదే సేమ్ టు సేమ్ 87 చేసినప్పుడు చెరలో నుండి మమ్మల్ని రప్పించుము అని చెబుతూ నీ మా ముఖ కాంతి ప్రకాశం. 19 సైన్యములకు అధిపతి ఒక దేవ చెరలో నుండి మమ్మల్ని రప్పించు. దేవుని యొక్క వాక్యము సత్యమని, దేవుడు నిత్యము నిన్ను కరుణించు దేవుడని, నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను కాపాడువాడు, కునుకుడు ఇశ్రాయేలు కాపాడువాడు, నిద్రపోడు అని చెప్పి ఇంకా కీర్తనలు ఎన్నో చోట్ల ఇంకా చెప్పాలంటే కీర్తన 4-6 చెప్తారు. మాకు మేలు ఎవరు చూపుతారు అంటున్నారు, కానీ ఆ మేలు చూపే దేవుని వైపు రాకుండా వాళ్ళు చీకటిలోనే తమ సొంత ఆలోచనలోనే ఎంత మంది లా పాయింట్లు లాగుతారంటే, ఎంత మంది లాజికల్ లాగుతారంటే, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశించు. ఎప్పుడైతే దేవుని సన్నిధి కాంతి నీ మీద ప్రకాశిస్తుందో నీ చేతుల్లోంచి వెలుగు వెళ్తుంది, నీ కళ్ళలోంచి కాంతి వెళ్తుంది, నీ గుండెలోంచి ప్రకాశమానమైన వెలుగు వెళ్తుంది. నిన్ను చూసి చీకటి శక్తులు, అంధకార శక్తులు గర్ర గర్ర గర్రను తిరుగుతూ ఉంటే కారణం ఏంటంటే వెలుగు వెలుగు వెలుగు. అర్థం ఏంటంటే నీలో దేవుని కార్యము జరుగుట. చీకటితో నింపబడిన ఈ లోకంలో దేవుని కొరకు వెలుగు అంటే ఈ లోకము వెలుగు దూతల్ని ఇస్తుంది, కానీ దేవుడు నిన్ను వెలుగుగా మార్చి దీపస్తంభం మీద పెట్టి అందరికీ వెలుగులో, నీ వెలుగులో, నీ ముఖ కాంతిలో, నీ వెలుగునకు జనములు వచ్చే విధముగా, రాజ్యులు సైతం వచ్చే వాళ్ళుగా నీ వెలుగు అంతకి 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 దేదీప్యమానముగా, నీతి సూర్యుని ప్రకాశమానముగా వెలగాలి అంటే నువ్వు ఈ రోజు నుంచి చీకటి నాలోంచి తీసివేయబడును గాక, ప్రతి విధమైన చీకటి పోవును గాక, నా చీకటి వెలుగుగా మార్చువాడు ఆయనే, నా అంధకారమును దేదీప్యమానమైన ప్రకాశమానమైన వెలుగుగా మార్చువాడు ఆయనే, నీతి సూర్యునిగా నా మీద ఉదయించువాడు ఆయనే అని ఏ రోజునైతే నీవు ఆయన వెలుగులో నడవడానికి, ఎందుకనగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆదియందు వాక్యము నేను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినదేదియు ఆయన లేకుండా కలగదు. ఆయనలో వెలుగు ఉండెను, ఆయన జీవము ఉండెను, ఆ జీవము లోకమునకు, అంటే దేవుని యొక్క జీవమే లోకమునకు వెలుగు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినది, కానీ చీకటి దానికి. కాబట్టి ఏ రోజునైతే నీ బయట వెలుగు ఉంటే నువ్వు పని చేయగలవు, అయితే నీ లోపల వెలుగు ఉంటే దేవుడు నీలో వెలుగై అనేక మందిని వెలిగించేవాడుగా, నీ వెలుగుకి అనేక మంది వచ్చేవారుగా, కనుక నీ లోపల వెలుగు కోసం ఈరోజు దేవుని వాక్యం చెప్పబడింది. కనుక నీ లోపల నుంచి వెలుగు అనేక మందిని వెలిగించేదిగా ఈరోజు ప్రభువు నిన్ను చేయాలని, ఇటువంటి ఆశీర్వాదం నీవు పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి వెలుగు మనము స్వతంత్రించుకుందుము గాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును అనేక మందికి ఆశీర్వాదంగా వాక్యం 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 మీరు నేర్చుకునేటట్టుగా యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.